సోషల్ మీడియా కొందరి చేతిలో బ్లాక్ మెయిలింగ్ అస్త్రంగా మారుతోంది. ఏదో పేరుతో యూట్యూబ్లో అకౌంట్ ఓపెన్ చేయటం, మర్యాద దక్కలేదనో, డబ్బులు ఇవ్వలేదనో వెంటనే కెమెరా తీసి అవినీతి, అన్యాయం అంటూ, సామాజిక బాధ్యత అంటూ కొందరు కేటుగాళ్లు అడ్డు అదుపు లేకుండా విషం చిమ్ముతున్నారు. లేనివి ఉన్నట్టు సృష్టించి అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నారు. చివరికి కోట్లాది మంది ఆరాధించే దైవాన్ని, పవిత్రమైన ప్రసాదాన్ని కూడా వివాదాల్లోకి లాగడం భక్తుల మనోభావాలను గాయపరుస్తోంది. మొన్న భద్రాచలం రామయ్య లడ్డూలో పురుగు అంటూ ఓ యూట్యూబర్ హడావిడి చేస్తే, నిన్న సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ మరో యూట్యూబర్ అబద్ధాలు ప్రచారం చేశాడు. దేవాలయాల పవిత్రత, భక్తుల సెంటిమెంట్తో యూట్యూబర్స్ ఆటలాడుతున్నారు. చేతిలో కెమెరా ఉంది కదా అని కోట్లాది మంది ఆరాధించే దైవాన్ని, కళ్లకు అద్దుకునే ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగుతూ కొందరు యూట్యూబర్లు బరితెగిస్తున్నారు. ఆలయ ప్రతిష్టను మంటగలుపుతూ భక్తుల మనోభావాలను గాయపరుస్తున్న ఈ వీడియోల వెనుక ఉన్న అసలు కుట్రను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేశారు అధికారులు. ఎవరైతే ఈ పోస్ట్ చేశారో ఆసామి ప్రసాదాల కౌంటర్లో ఉన్న గుమస్తాతోటి తగుపడినట్టుగా మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చి ఈ రకంగా పులిహారలో నత్త అని చెప్పేసి పోస్ట్ చేశారు. అటువంటిది ఏమైనా జరిగితే పై అధికారులను ఈవో గారు ఉన్నారు, అక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాం, వాళ్ళకు వచ్చి రిపోర్ట్ చేస్తే దాని మీద మేము పూర్తిగా వివరాలు తీసుకోగలం. అటువంటి వివరాలు ఏమీ తీసుకోకుండా ఒక హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా అసత్య ప్రచారం చేసి పోస్ట్ చేసి దేవస్థానం పరువుని కానీ హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కానీ చాలా నేరం. ఈ విషయమే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద విచారణ చెప్పి మిగతా చర్యలు తీసుకోమని చెప్పి కోరాము. సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్తను పెట్టి అపవిత్రత అంటగట్టాడు ఓ యూట్యూబర్. ప్రసాదం కౌంటర్ దగ్గర సిబ్బంది తనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న ఏకైక కారణంతో ఆ యూట్యూబర్ కక్ష పెంచుకున్నాడు. తనే బయట నుంచి ఒక నత్తను తెచ్చి తను కొన్న ప్రసాదంలో పెట్టి అప్పన్న ప్రసాదం అపవిత్రమైంది అంటూ వీడియో తీసి అలజడి సృష్టించాడు. వీడియో తీస్తూ చూడండి భక్తులారా ప్రసాదంలో నత్త అంటూ అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేశాడు. ఆ వీడియో వైరల్ కాగానే ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అధికారులు రంగంలోకి దిగారు. విచారణలో అసలు విషయం బయటపడేసరికి ఆ యూట్యూబర్ గొంతులో పచ్చివెలక్కాయ పడింది. అధికారులు గట్టిగా నిలదీసేసరికి అవును, కోపంతోనే నేను ఈ వీడియో పెట్టాను, తప్పు చేశాను, వీడియో డిలీట్ చేశాను అంటూ ఒప్పుకున్నాడు. సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త అంటూ వైరల్ అయిన వీడియో కేవలం దుష్ప్రచారమేనని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రసాదంలో నత్తుంటే దాని కండిషన్ వేరేగా ఉంటుంది, వేరే దాన్ని అంత అయిపోయినాక ప్రసాదంలో తెచ్చి పెడితే ఒకలాగా ఉంటుంది. సరే, ఇటన్నిటికంటే ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు అయ్యేట చేశావంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ప్రసాదం కౌంటర్ దగ్గర నాకు మీ వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ యాటిట్యూడ్, అప్రోచ్ నాకు నచ్చలేదు, వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను చేశాను. అంటే ఇట్లా మీరు అన్నట్టే ఈరోజు ఒక పర్వదినం, ముక్కోట ఏకాదశి, వేలాది మంది భక్తులు వస్తా ఉన్నారు, ఈ సమయంలో ఇట్లా చేస్తే తప్పు కదా అని అడిగితే, అందుకే కదా నేను డిలీట్ చేశాను, దాన్ని నేను తీసేశాను, కాబట్టి ఇక అది లేదు, నేను ఈరోజు దర్శనానికి వస్తున్నాను, నాకు జాతక చూసుకోవడానికి కూడా మళ్ళీ చెప్పాడంట. మళ్ళీ ఆయన వాళ్ళతో వస్తారని చూసారు వాళ్ళు, ఆయన రాలేదు. వస్తే నేను చెప్పాను నిజంగా కానీ తప్పు అయ్యి ఆయన కావాలంటే చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పాను. మరోవైపు భద్రాచలంలో కూడా ఇదే తరహా అరాచకం సాగింది. లడ్డూ ప్రసాదంలో పురుగు వచ్చిందంటూ వీడియో తీసిపెట్టాడు ఓ యూట్యూబర్. అయితే ఇది ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలని సృష్టించిన కల్పిత వీడియో అని అధికారులు స్పష్టం చేశారు. ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భద్రాచలం పట్టణ పోలీసులకు ఈవో దామోదర్రావు ఫిర్యాదు చేశారు. ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించడం క్షమించరాని నేరం. కేవలం వ్యక్తిగత కోపంతో ఇలాంటి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో డిలీట్ చేశారని వదిలేస్తే రేపు మరో ఆలయంపై, మరో పవిత్రమైన అంశంపై ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.